Subscribe to our channel and press the bell icon for the latest updates. ఈ ఏడాది సమ్మర్ కు ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రంగస్థలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో పల్లెటూరి యువకుడు చిట్టిబాబు పాత్రలో వీర విహారం చేశాడు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పీరియాడికల్ మూవీ ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మధ్య కాలంలో అర్ధ శతదినోత్సవం రోజున కూడా హౌస్ఫుల్ బోర్డులు పడిన ఘనత ఈ మూవీకే దక్కింది. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాది చివరికే థియేటర్లోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ తాజాగా ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపాలని అనుకుంటున్నారట. ఎందుకంటే ఈ మూవీకి రంగస్థలాన్ని మించి బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం 80 కోట్ల వరకు బోయపాటి శ్రీను ఖర్చు పెట్టిస్తున్నాడు. ఇంత భారీ మొత్తం తిరిగి రాబట్టాలంటే సంక్రాంతి సీజనే కరెక్ట్ అనేది ఫిల్మ్ మేకర్ల ఆలోచనగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి నందమూరి తారక రామారావు బయోపిక్ను థియేటర్లోకి తీసుకురావాలన్నది హీరో బాలయ్య ఆలోచన. బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్గా కలిసి వచ్చిన అయితే ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న క్రిష్ ఇంకా బాలీవుడ్ మూవీ మణికర్ణిక బాధ్యతల నుంచి బయటకు రాలేదు. ఈ లెక్కన సంక్రాంతి నాటికి ఆ మూవీ బరిలో ఉంటుందా అన్నదే డౌట్. ఇప్పటికైతే చిట్టిబాబు రంగంలోకి దిగడానికి రెడీ అయిపోయాడు. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.